నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రాజధానికి అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం వెంటనే కేంద్రానికి పంపిన స్పీకర్ అమరావతిని అంగుళం కూడా ఎవరూ కదల్చలేరన్న చంద్రబాబు దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడి ఐదేళ్లు అమరావతిని వైరస్ పట్టి పీడించిందన్న పవన్ ఇకపై ఎవరూ మార్చలేరన్న లోకేష్ వైసీపీ తీరుపై మంత్రుల విమర్శలు 2014 నుంచి మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడి విచారణకు రేవంత్ ఆదేశాలు తప్పు చేసిన ఎవరిని వదలబోమని స్పష్టీకరణ మూసీ ప్రక్షాళనలో ముందడుగు ఓంకారేశ్వర ఆలయానికి రేవంత్ భూమి పూజ అడ్డుకుంటే శివతాండవమేనని హెచ్చరిక తెలంగాణలో ఇక అంగన్వాడీలో పిల్లలకు అల్పాహారం తొలి ముద్ద పథకాన్ని ప్రారంభించిన సీఎం వర్కర్స్ కు సెల్ ఫోన్ల పంపిణీ ప్రపంచ సంక్షోభంలో భారత్ తలెత్తుకుని నిలబడిందన్న ప్రధాని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రానియలేదని మోదీ వ్యాఖ్య మధ్యప్రాచ్యంలో ఆగని దాడులు ప్రతిదాడులు ఉద్రిక్తతలు తగ్గించేందుకు పాకిస్తాన్లో భేటీకి సిద్ధమైన సౌదీ తుర్కియా ఈజిప్ట్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విభజన చట్టం సెక్షన్ 5 క్లాస్ 2ను సవరించి ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలన్న తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సభలో ప్రవేశపెట్టారు. తరువాత చర్చలో మాట్లాడిన సీఎం అమరావతిని ఎవరూ అంగుళం కూడా కదల్చలేరన్నారు. దేశం గర్వించేలా నిర్మిస్తామని ఉద్ఘాటించారు. తీర్మానం సభ ఆమోదం పొందిన వెంటనే ఆ ప్రతులను కేంద్ర హోంశాఖ, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు సభాపతి అయ్యన్న పాత్రుడు పంపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సరిగ్గా 11:11 శాసనసభలో ప్రవేశపెట్టారు. అమరావతి చట్టబద్ధతకు అనుగుణంగా విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం తీర్మానం ప్రవేశపెట్టారు. విభజన చట్టం సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2లో ఎట్ అమరావతి అన్న పదాన్ని చేర్చాలని తీర్మానించారు. సెక్షన్ 5కి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన వివరణలో ఏపీసీఆర్డీఏ చట్టం 2014 ప్రకారం నోటిఫై చేసిన క్యాపిటల్ సిటీ ప్రాంతాలు సహా అమరావతి అని చేర్చాలని సీఎం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై 5:30 గంటల పాటు శాసనసభ చర్చించింది. 23 మంది సభ్యులు ప్రసంగించారు. చర్చలో మాట్లాడిన మంత్రులు అమరావతి తీర్మానం 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు శాశ్వత పునాది వేసి వారి ఆశలకు రెక్కలు తొడుగుతోందన్నారు. భవిష్యత్తులో ఎవరు వచ్చినా రాజధానిగా అమరావతిని మార్చలేని విధంగా రక్షణ కల్పిస్తున్నట్టు మంత్రి లోకేష్ వివరించారు. అధ్యక్ష, ఇది నాకు ఒక ఎమోషనల్ మూమెంట్. ఆనాడు జై అమరావతి అన్నందుకు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు. నా ఫోన్ లాక్కునేదానికి ట్రై చేశారు, నా కాగితాలు లాక్కునేదానికి ట్రై చేశారు, అవమానించడానికి ట్రై చేశారు అధ్యక్ష. కానీ నిజం నిప్పు లాంటిది ఈ రోజు నిజం గెలిచింది అధ్యక్ష. అమరావతిని ద వన్ అండ్ ఓన్లీ అండ్ శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి కేబినెట్ లో ఆమోదం తెలిపి ఏకంగా పార్లమెంట్ లో క్లియర్ చేసుకుని ఇంకే తుక్కులకు వచ్చినా పొరపాటున వచ్చినా మార్చలేరు అధ్యక్ష. ఈ రాజధాని ఆత్మలే చెప్పాలి అధ్యక్ష. అమరావతిని 5 ఏళ్ల పాటు వైరస్ పట్టి పీడించిందని 3 రాజధానుల పేరుతో వికృత క్రీడ ఆడి విధ్వంసం చేసిందని మంత్రులు దుయ్యబట్టారు. ఏపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకే అమరావతిపై తీర్మానం చేస్తున్నట్టు మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఖచ్చితంగా అనేక అడ్డంకులకి, అనేక ఆటుపోట్లకి, అనేక అవమానాలను ఎదుర్కొని న్యాయపరంగా గానీ ఇతరత్ర గానీ పోరాటం చేసి కొన్ని సంవత్సరాల పాటు రైతులకు గుర్తింపుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అదే విధంగా వాళ్ళ త్యాగ నిరతికి కూడా గౌరవంగా నేను భావిస్తున్నా. భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని మార్చిన తెలుగువారికి ఇప్పుడు శాశ్వత రాజధాని రూపం లేకపోవటం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి తీర్మానంపై మాట్లాడిన పవన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం నుంచి అమరావతికి జగన్ చేసిన అన్యాయం వరకు వివరించారు. చట్టసభలో ఇచ్చేది కేవలం హామీ కాదని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. సబ్ రీజనిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? ఎంతమంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతిని మనం బలంగా బల్లగుద్ది చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. అది గుర్తుపెట్టు. చర్చకు సమాధానమిచ్చిన సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు ఒకే ఒక రాజధాని అమరావతినని స్పష్టం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, ఆత్మ అందరిది అనేలా నగర నిర్మాణం చేస్తామని తెలిపారు. 2028కి పనులన్నీ పూర్తి చేసి అమరావతికి ఓ రూపం తీసుకొస్తామని వివరించారు. 3 రీజియన్లుగా ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇదే శాశ్వత రాజధాని. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027 పూర్తవుతాయి. లేఅవుట్స్ అన్ని 27 మే 2028 పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028 పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028 పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028 పూర్తి చేసి మళ్ళీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితికి వస్తారు. వైసీపీ నేతలు ఇప్పటికీ అమరావతిపై కుట్రలు కుతంత్రాలు ఆపడం లేదని చంద్రబాబు ఆక్షేపించారు. వైసీపీ ఇంకా బుద్ధి మారలేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. రాజ్యాంగంలో రాజధాని పదమే లేదంటారు. కనీసం చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడైనా వచ్చి ఈ ప్రత్యేకమైన సమావేశంలో శాశ్వత రాజధానికి సహకరిస్తారు కానీ లేకపోతే విట్నెస్ చేస్తారని చెప్పి అనుకున్నాను. ఈ రోజు కూడా రాలేదంటే నాకు అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తితో మనం రాజకీయం చేస్తున్నామో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభను నిరవధిక వాయిదా వేశారు. సభ వాయిదా పడగానే చరిత్రాత్మక తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. తీర్మానం ప్రతులను అసెంబ్లీ సెక్రటరీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతిని శాశ్వత రాజధానిగా లిఖించాల్సిన సమయం వచ్చిందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు స్పీకర్ తన భావాలను వెల్లడించారు. రాజధాని అమరావతిపై గత పాలకులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. కనీసం పశ్చాత్తాపడేందుకు కూడా ఆ 11 మంది రాలేదన్నారు. చట్టబద్ధతతో మరోసారి రాజధానిని మార్చే ఆలోచన రాదని స్పీకర్ స్పష్టం చేశారు. 2019 నుండి 2024 వరకు అప్రజాస్వామిక ప్రగతి నిరోధక పోకడల వల్ల రాష్ట్రం కనీసం 50 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు వీధిని పడ్డారు. అలాంటి దురదృష్టకర పరిస్థితులు పునరావృతం కాకుండా రాష్ట్ర బంగారు భవిష్యత్తు తిరుగులేని పునాదులు వేయడానికి ఘనమైన చారిత్రక వారసులు గల అమరావతి నగరాన్ని శాశ్వత రాజధానిగా శిలాక్షరాల్లో లిఖించవలసిన అవసరం వచ్చిందని ఈ ప్రజాప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. కంఠంతో తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర అభివృద్ధి పట్ల మనకున్న చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని చాటి చెప్పే అవకాశం ఇది. కనీసం ఈ రోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించాను. ఈ తీర్మానం బలపరిచి తమ తప్పులను పశ్చాత్తాపడతారనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేవని నాకు అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అమరావతి ఏకైక రాజధానిగా తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు, మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక రాజధానిని ఎవరూ మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కూడా రాజధాని బిల్లు త్వరగా ఆమోదం పొందే విధంగా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. వాళ్ళ అమరావతి రాజధాని కూటమి ప్రభుత్వం వచ్చిన తీర్మానం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. పార్లమెంట్లో కూడా ఈ బిల్లుని ఎమ్మటే 2వ తారీఖు లోపు పెట్టాలని చెప్పి ఆశిస్తున్నాం. గత 5 సంవత్సరాలు రాక్షస పాలనలో నిద్ర లేకుండా ఎన్నో బాధలకి ఒడ్డి నిలబడ్డాము. దానికి తగిన ఫలితం ఈరోజు బాబు గారు తీర్మానం చేసి అసెంబ్లీలో దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ దెబ్బతో ఇక ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎవ్వరూ కదిలించలేరు. అమరావతి మీద విషం చిమ్మాలన్న, అమరావతిని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితి. అమరావతికి చట్టబద్ధత కల్పించడం అనేది ఆ రోజు ఈ రోజు మేము ఎప్పుడు చెప్పేటువంటి మా దైవం చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైంది.
తెలంగాణ ఏర్పాటు నుంచి జరిగిన మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో పద్దులపై జరిగిన చర్చలో సీఎం వెల్లడించారు. ఈ చర్చలో మాట్లాడిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించడం సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈ దశలో జోక్యం చేసుకున్న సీఎం 2014 జూన్ నుంచి అక్రమ మైనింగ్పై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. 2026-27 బడ్జెట్ పద్దులపై చర్చల్లో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ అంశంపై తీవ్ర దుమారం రేపింది. మైనింగ్ పద్దుపై చర్చలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనుమతులు లేకుండా క్రషర్స్ నడుపుతోందని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్ చేపడుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందోనని ప్రశ్నించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై చర్యలు చేపట్టాలని మైనింగ్ ఏడీ కాలుష్య నియంత్రణ మండలికి లేఖ రాసినా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు. దీనికి సిఎఫ్ఈ లేదు, లైసెన్స్ లేదు, ఏ రకమైన అనుమతి లేకుండా డీజిల్ జనరేటర్ మీద నడుపుతున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ క్రషర్ ను సీజ్ చేయండి, ఈ క్రషర్ మీద చర్య తీసుకోండి అని రాశారు. ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? అందుకే చెప్తున్న రక్షకుడే భక్షకుడైండు. కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. ఈ రాష్ట్రం యొక్క సంపద కాపాడాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడకుండా చూడాలి. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? మీలో నిజాయితీ ఉంది. ఒక హౌస్ కమిటీ శాసనసభా సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి. ఈ వ్యాఖ్యలను మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తప్పుపట్టారు. పొంగులేటి పేరు ప్రస్తావించడంపై మండిపడిన మంత్రులు 10 ఏళ్లలో ఇసుక, ఇతర మైనింగ్లో జరిగిన అక్రమాలపై నజర్ పెట్టాలని అమాత్యులు సూచించారు. మొత్తం వ్యవహారంపై శాఖాపరమైన విచారణ చేపడతామని గనుల శాఖ మంత్రి వివేక్ తెలిపారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ శాసనసభ్యులు అసెంబ్లీ వెల్వద్ద బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ సహా 10 ఏళ్ల అక్రమ మైనింగ్ చేపట్టిన సంస్థల అవినీతిపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. ఒక మంత్రి మీద బురద జల్లాలని వాళ్ళ అక్కసు అసూయ, వాళ్ళు అనుకున్న పైరవీలకు ఆ మంత్రి సహకరించడం లేదని, ఆ మంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి, ఆ మంత్రిని బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది సభ్యులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, బ్లాక్ మెయిల్కి ప్రభుత్వం భయపడదు. ఫిర్యాదు చేసిందే మా ప్రభుత్వం, ఆదాయాన్ని రాబట్టిందే మా ప్రభుత్వం. మా మంత్రి గారికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే ఈ రోజు ఈ నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వ ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా? వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా చేసిందా అధ్యక్ష? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి కుటుంబ సభ్యులు ఎవరికో బంధువులకు వ్యాపారం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాడు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో దళితులను లారీ ఎక్కించి తొక్కిచ్చి చంపి అక్రమ ఇసుక రవాణా చేసిన సంతోష్ రావు వాళ్ళ తండ్రి రవీందర్ రావు గారికి సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శ్వేత గ్రనేడ్స్ కు సంబంధించి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఈ రోజు విచారణ ఆదేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. కొద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన అక్రమ మైనింగ్ల మీద ఈ రోజు విచారణ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏదైతే ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. ఇసుక మాఫియా నడిపింది వీళ్ళు, దోపిడీకి పాల్పడ్డది వీళ్ళు. సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేవలం ఇసుకల్నే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ దోపిడీకి పాల్పడి ఈ మాఫియాకు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. బీఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్య 8 పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. రాఘవ కన్స్ట్రక్షన్స్తో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తప్పుపట్టారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం పచ్చి అబద్దాలు చెప్పారని ఆక్షేపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భార్య, కొడుకు, తమ్ముడు, దూరపు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాఘవ పేరు స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తండ్రి పేరని, ఆ కంపెనీ ఆయనదేనని అందరికీ తెలుసన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వం తీసుకునేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకే ప్రభుత్వం మెట్రో రైలు స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తీర్మానం పెట్టిన తర్వాత వివరించారు. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం జరిగిందన్న సీఎం రెండో దశ ఫేజ్ 2A కింద 76 కిలోమీటర్లు, ఫేజ్ 2B కింద 86.1 కిలోమీటర్ల మేర నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు రేవంత్ వివరించారు. ప్రజా ప్రయోజనాల కోసమే మెట్రోను స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చామని సీఎం వివరించారు. మెట్రో విస్తరణ జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి విస్తరించాలి. విస్తరణకు అవసరమైన విధి విధానాలను కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ఫేజ్ 1ని ఎల్ఎన్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. అందుకోసం ఈరోజు మెట్రో 1ని ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన తీర్మానాన్ని ఈరోజు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. దేశంలో ప్రస్తుతం ఆహార భద్రత ఉంది, కానీ పౌష్టికాహారం అందటం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే తమ ప్రభుత్వం బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తోందన్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి అంగన్వాడీ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పథకం తొలి ముద్దను సీఎం ప్రారంభించారు. అంగన్వాడీ చిన్నారులకు ఇక నుంచి రెడీ టు కుక్ ఫుడ్ను బ్రేక్ఫాస్ట్గా సర్కార్ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోనే అంగన్వాడీ వర్కర్స్కు మొబైల్ ఫోన్లను సీఎం పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీల్లేదని, సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ సంక్షోభంలోనూ భారత్ తలెత్తుకుని నిలబడిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సామాన్యులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో 11,200 కోట్లతో అభివృద్ధి చేసిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్ 1ను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి బుద్ధుడి జ్ఞాపికను అందజేశారు. తర్వాత మాట్లాడిన మోదీ రోడ్, రైల్, మెట్రో, ప్రాంతీయ రవాణా వ్యవస్థలతో అనుసంధానించే మల్టీ మోడల్ రవాణా కేంద్రంగా ఈ ఎయిర్పోర్టును నిర్మించినట్లు చెప్పారు. ఇదే సమయంలో పశ్చిమాసియాలో యుద్ధంతో తలెత్తిన సంక్షోభాన్ని ప్రజల మద్దతుతో సమర్థంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. आप सभी देख रहे हैं आज पूरा विश्व कितना चिंतित है। पश्चिम एशिया में 1 महीने से युद्ध चल रहा है। युद्ध की वजह से कई सारे देशों में खाने पीने के सामान, पेट्रोल, डीजल, गैस, खाद, ऐसी कई जरूरी चीजों का चारों तरफ संकट पैदा हो गया। हर देश इस संकट का सामना करने के लिए कुछ न कुछ कोशिश कर रहा है, प्रयास कर रहा है, और हमारा भारत भी इस संकट का पूरी शक्ति से मुकाबला कर रहा है। देशवासियों की ताकत के भरोसे कर रहा है। भारत तो పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తుంటే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. 50కి పైగా యుద్ధ విమానాలతో ఇరాన్లోని ఆయుధ తయారీ కేంద్రాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. టెల్ అవీవ్లో ఇరాన్ క్షిపణి ధాటికి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. యెమెన్లోని హౌతీ రెబల్స్ కూడా ఇజ్రాయెల్పై అధికారికంగా యుద్ధం ప్రకటించారు. ఇరాన్ దాడులతో బహ్రెయిన్లో ఓ భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తమ గగనతలంలోకి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు యుఏఈ, సౌదీ తెలిపాయి. అబుదాబిలో ఇరాన్ క్షిపణి శకలాలు పడి 5 భారత పౌరులు గాయపడ్డారు. కువైట్ విమానాశ్రయం సైతం డ్రోన్ దాడిలో దెబ్బతింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై శుక్రవారం ఇరాన్ 6 క్షిపణులు, 15 డ్రోన్లతో చేసిన దాడుల్లో 15 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. ఇరాన్ అణు కేంద్రాల లక్ష్యంగా మరిన్ని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇస్లామాబాద్లో సమావేశమవ్వాలని సౌదీ అరేబియా, తుర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు నిర్ణయించారు. యుద్ధం ముగించేందుకు ఇరాన్తో ఒప్పందం కుదరాలంటే హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మియామీలో జరిగిన సౌదీ మద్దతు ఉన్న ఓ సదస్సులో ట్రంప్ మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ గతంలో ప్రభావం చూపించినా అమెరికా సైనిక చర్యల తర్వాత వారి బలం తగ్గిందన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్గా చలామణి అవుతున్న అయతుల్లా మొస్తఫా ఖమేనీ ప్రాణాలతో లేరని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఉన్నా మొస్తఫా తీవ్రంగా గాయపడి కదలేని స్థితిలో ఉంటారని వివరించారు. ఇరాన్ అణు కార్యక్రమం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు.
ఇదే సమయంలో నాటో దేశాలపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికా ఎప్పుడూ నాటోకు సాయం చేస్తుందన్న ట్రంప్ తమకు అవసరమైనప్పుడు ఆయా దేశాలు ముందుకు రావటం లేదన్నారు. క్యూబాపై కూడా భవిష్యత్తులో చర్యలు ఉండవచ్చని ట్రంప్ చెప్పారు. గల్ఫ్ నుంచి భారీగా వంట గ్యాస్ను తీసుకువెళ్లేందుకు 2 అతిపెద్ద భారతీయ గ్యాస్ వాహక నౌకలు VLGCలకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఒక్కొక్కటి 45,000 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 90,000 మెట్రిక్ టన్నుల LPGని BW టైర్, గ్రీన్ సన్వి అనే గ్యాస్ ట్యాంకర్లు మోసుకొస్తున్నాయి. ఇవి హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించి భారత్కు చేరుకోనున్నాయి. ఇప్పటికే శివాలిక్, నందాదేవి, పైన్ గ్యాస్, జగ్ వసంత్ వంటి నౌకలు LPGతో భారత్ చేరుకున్నాయి. ఇజ్రాయెల్పై జరిపిన 83వ విడత దాడుల్లో ప్రయోగించిన క్షిపణులపై ఇరాన్ థ్యాంక్ యూ ఇండియా అని రాయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. థ్యాంక్ యూ ఇండియా సహా పాకిస్తాన్, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియాలో పంచుకుంది. యుద్ధ సమయంలో ఇరాన్కు సంఘీభావం తెలిపినందుకు, మానవతా దృక్పథంతో స్పందిస్తున్నందుకు ఇరాన్ ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలిచాక కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళతామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ధ్వంసం చేయాలని చూస్తే బీజేపీ కేంద్రంలో అధికారం కోల్పోతుందని పేర్కొన్నారు. రాణిగంజ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మమతా బెనర్జీ గెలవడం కోసం బీజేపీ అన్ని పరిధులను దాటుతోందని మండిపడ్డారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బుల్డోజర్లను ఉపయోగించి ఇళ్ల నుంచి అందరినీ బయటకు గెంటేస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా బీజేపీ వాడుకుంటోందన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే ఎన్నికల ముందు ఈసీ పశ్చిమ బెంగాల్లో హడావిడిగా SIR చేపట్టిందని మమతా బెనర్జీ ఆరోపించారు.